అర్థమేంటో తెలుసా? ఓ అర్థాంగి, నా జీవితానికి హేతువైన ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. ఇక నుంచి జీవితాంతం మనిద్దరం కలిసి బతుకుదామని చేసే మంత్రోచ్చనరా అది. ఇప్పుడు చెప్పు, ఏ సంబంధం లేదా? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని ధర్మార్థ కామమున ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టనని ప్రమాణం చేశావు కదా. ఇంకా మీ మధ్య ఏ బంధం లేదంటావా? ఎలాంటి కష్టాల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోకుండా ఉండాలని ఇద్దర్నీ ఒక్కటిగా చేసి వేసేదే బ్రహ్మముడి. ఇక సప్తపదంటావా? అందులో మొదటి అడుగు ఏకం ఇషే విష్ణుత్వా అన్వేతు అంటే మొదటి అడుగుతో విష్ణువు మనిద్దర్నీ ఒక్కటి చేయుగాక అనర్థం. ద్వే ఊర్జే విష్ణు త్వా అన్వేతు అని రెండో అడుగు వేస్తారు. అంటే ఆ రెండో అడుగుతో మీ ఇద్దరికి శక్తి లభించుగాక అనర్థం. త్రీణి వ్రతాయ విష్ణు త్వా అన్వేతు అంటే ఇది మూడవాడు. వివాహ వ్రత సిద్ధి కొరకు విష్ణువు అనుగ్రహించుగాక. చత్వారి మయోభవాయ విష్ణు త్వా అన్వేతు అంటే ఈ అడుగుతో విష్ణువు మనకి ఆనందం కలిగించుగాక. పంచపశుభ్యో విష్ణుత్వా అన్వేతు అంటే పశు సంపద కలుగుగాక. శ్రుతుభ్యో విష్ణుత్వా అన్వేతు అంటే 6 ఋతువులు మనకు సుఖమునిచ్చుగాక. సప్తభ్యో హాతాభ్యో విష్ణు అంటే ఇన్ని వేద మంత్రాలతో ఇన్ని ప్రమాణాలు చేసి చేసుకున్నది పెళ్లి కాదంటావా? ఇన్ని చేసి ఇప్పుడిది పెళ్లే కాదు, నేను కట్టింది తాళే కాదు, తనకి నాకు ఏ సంబంధం లేదంటే ఎలా కుదురుతుందిరా? అది కాదు తాతయ్య. నువ్వేం మాట్లాడుకో. హారతిని నేలకేసి కొట్టినప్పుడే నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. నువ్వు అవునన్నా కాదన్నా శ్రీలక్ష్మే నీ భార్య, నీ భార్య, నీ భార్య. నువ్వు శ్రీలక్ష్మి భర్తవి. శ్రీలక్ష్మే ఈ ఇంటి కోడలు, కోడలు, కోడలు. ఎప్పటికీ సర్దుకోవు. ఎందుకంటే నా అలవాట్లని కాని నా ఇష్టాలని కాని మార్చుకునే ఉద్దేశం నాకు లేదు. సరే, మార్చుకోవద్దు. మీకోసం వాళ్ళు మారుతారు, వాళ్ళని నేను మారుస్తాను. నా కోసం ఎవ్వరూ మారాల్సిన అవసరం లేదు. సరే, మీకు నచ్చినట్టు మీరు హ్యాపీగా ఉండండి, నాకు అదే చాలు. మా అమ్మ చెల్లి హ్యాపీనెస్ గురించి నేను చూసుకుంటాను. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ ఊరు, మీ అమ్మ, మీ చెల్లే కాదు, నువ్వు అన్నా ఇష్టం లేదు. నీతో జరిగిన ఈ పెళ్లి ఇష్టం లేదు.
కలిసి బతకడం కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లి కాదు, అసలు ఇప్పట్లో పెళ్ళనేదే నా మైండ్ లోనే లేదు. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, మంచి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకో వారం రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతానని ఎంతో సంతోషంగా ఉన్న టైంలో తాతయ్య వచ్చి పెళ్లి విషయం చెప్పారు. మన సింధుజాక్షికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది. నేను ఆ షాక్ లో నుండి తేరుకునే లోపే నాకు నీతో పెళ్ళైపోయింది. అప్పటికి ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నించాను. నా కర్మేంటో ఆ భగవంతుడు కూడా నాకు సాయం చేయలేదు. ఇక్కడ మా సింధు లేదు, ఈ పెళ్లి కూడా జరగదు. జరుగుతాది. అంతెందుకు, నిన్న మీ చెల్లి శ్రీలక్ష్మి పెళ్లి జరుగుతుండగా కూడా నేను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించాను. హ, అది కుదరలేదు. మధుసూదన్, అలా అని ఇక్కడే ఉండిపోతాననే భయం నాకు లేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు నేను వెళ్ళిపోవడం ఖాయం.